హాయ్ ఫ్రెండ్స్, ఆర్హెచ్ఎన్ ఈజీ జంక్షన్ ఛానల్కు స్వాగతం అండి. మన ప్రతి మొబైల్లో ఫోన్ కొనగానే జీమెయిల్ అకౌంట్ అయితే ఈ యాప్ అయితే వస్తుందండి. ఇందులో మనం చాలా వరకు ఈమెయిల్ అకౌంట్లు అనేది క్రియేట్ చేస్తుంటాం. అనగా ప్రతి దానికి కూడా యూట్యూబ్ కావచ్చు, లేదంటే ప్లే స్టోరు, ప్రతి దానికి మన పర్సనల్ డేటా, కాంటాక్ట్స్ అవన్నీ కూడా జీమెయిల్కి లింక్ అయి ఉంటాయి. మన ఫోన్లో కనుక వేరే వ్యక్తులు కానీ లాగిన్ అయినట్లయితే ఆ మెయిల్ ఐడిని ఏ రకంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది యూట్యూబ్ సంబంధించి కొన్ని మెయిల్ ఐడీలు క్రియేట్ చేస్తారు. వాటిలో ఏ మెయిల్ ఐడి క్రియేట్ చేసినా కూడా కొన్ని మెయిల్ ఐడీలు అయితే డిలీట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్ అండ్ ఎలాగా మన ఫోన్లోనే కావాల్సినటువంటి మెయిల్ ఐడిని రిమూవ్ అయితే చేసుకుందామండి ఈజీగా, సెక్యూర్గా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక్కడ ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ పైన లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్లయితే కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే గంట వస్తుందండి. గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఫైనల్లీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మన మొబైల్లో జీమెయిల్ అకౌంట్ వేరే వాళ్ళు లాగిన్ అయినట్లయితే మన పర్సనల్ డేటా అనగా కాంటాక్ట్స్, ఫొటోస్ అన్నీ వారికి లింక్ అయి ఉంటాయి కాబట్టి థర్డ్ పర్సన్కు. సో దాని నుండి మనం మన మొబైల్లో ఏ రకంగా రిమూవ్ చేసుకుందాం అనేది చూద్దామండి. ఇందులో రిమూవ్ మాత్రమే చేస్తున్నానండి. డిలీట్ అయితే ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేశారో ఓనర్స్, వారు మాత్రమే పర్మనెంట్గా డిలీట్ అయితే చేయవచ్చు అనమాట. సో లేదంటే యూట్యూబ్ సంబంధించి ఏదైనా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, ఏదైనా ఈమెయిల్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే, లేదంటే రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఏ మెయిల్ ఐడి అకౌంట్ అనేది మనం డిలీట్ చేయాలనుకున్నా ఆ మెయిల్ ఐడి అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ మేనేజ్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనం ఏదైతే మెయిల్ ఐడిని రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. సో నేను ఈ మెయిల్ ఐడి అనేది క్లిక్ చేస్తున్నాను, అది నాకు అవసరం లేదు. దీని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మోర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇందులో రిమూవ్ అకౌంట్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా రిమూవ్ అకౌంట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ అకౌంట్ అనేది మన మొబైల్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ మనం ఇక్కడ అకౌంట్ అనేది రిమూవ్ చేయడం జరిగిందండి. మిత్రులందరూ గైస్ గుర్తుంచుకోగలరు, ఇది రిమూవ్ మాత్రమే చేశానండి. ఈజీగా మన మొబైల్లో రిమూవ్ చేసుకోవచ్చు, డిలీట్ మాత్రం చేయడం లేదు. సెక్యూర్గా, సేఫ్గా ఈ రకంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట.